వేటకు వేళాయరా పెద్ద కథ చివరి భాగం. రచన పారుపల్లి అజయ్ కుమార్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: వాహనాలను ఆపి దారిదోపిడికి పాల్పడేవారిని పట్టుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు విక్రమ్, ధీర. గతంలో వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ధీర తండ్రికి విక్రమ్ సహాయం చేయడంతో వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ట్రెక్కింగ్ కోసం మనాలి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్రేమలో పడతారు. ఇక వేటకు వేళాయిరా పెద్ద కథ చివరి భాగం వినండి. ఎత్తైన పర్వత మార్గాల్ని దాటుతున్నప్పుడు కలిగే ఉత్సాహ ఉల్లాస ఉద్రేకాల వరవడి, పొగమంచు కురుస్తుండగా చేతికి అందే ఎత్తులో తేలియాడుతున్న మేఘాలను తాకినప్పుడు కలిగే పులకింత, కొండల నడుము నుంచి గలగల పారే జలపాతాల హూరు, మృదు మధుర సంగీతంలా చెవులకు ఇంపుగా వినిపించడం, అతి శీతల ప్రవాహంలో పాదాలను ఉంచినప్పుడు కలిగిన గిలిగింత, ఇవన్నీ ట్రెక్కింగ్లో ధీరకు అనుభవంలోకి వచ్చాయి. ట్రెక్కింగ్ చేయడం అంటే ఏదో కాలక్షేప యాత్ర కాదు, అది ఒక మధుర మనోహరమైన అనుభవం అనిపించింది ధీరకు, విక్రమ్కు. ధీరకు, విక్రమ్కు ఈ ట్రెక్ జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తిరుగు ప్రయాణంలో అందరూ అలసి ఉంటారని ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఫ్లైట్స్ బుక్ చేశారు ముందుగానే. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విక్రమ్, ధీర కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలనగా చూసే విక్రమ్ ధీరతో మాట్లాడుతూనే ఎయిర్పోర్ట్ లాంజ్ మొత్తాన్ని చూపులతో చుట్టేస్తున్నాడు. ఒక గడ్డం మనిషి ఎత్తు బూట్లు వేసుకుని నడవలేక నడుస్తూ వాష్రూమ్కు వెళ్లడం కనిపించింది. ఆ మనిషి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తున్నది. వాష్రూమ్ డోర్ దగ్గర ఆగి ఒక ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూస్తూ తల ఊపడం విక్రమ్లో ఏదో అనుమానం రేకెత్తించింది. విక్రమ్ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూశాడు. ఆ ఆఫీసర్ పక్కనున్న మరో ఆఫీసర్తో ఏదో చెప్పి అతను వాష్రూంలోకి వెళ్ళాడు. విక్రమ్లో అనుమానం రెండింతలైంది. ధీరతో ఇప్పుడే వస్తా అని చెప్పి వడివడిగా వాష్రూమ్ వైపు కదిలాడు. లోపలికి వెళ్ళి చూశాడు. ఇద్దరూ కనపడలేదు. టాయిలెట్ల వైపు చూశాడు. మూడో టాయిలెట్లో మనుషుల అలికిడి వినిపించింది. కొద్దిగా కిందికి వంగి చూశాడు. 4 కాళ్ళు కనపడుతున్నాయి. లోపల ఇద్దరు బూట్లు విప్పి ఒకరి బూట్లు మరొకరు తొడుకోవడం కనిపించింది. ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు విక్రమ్కు. చప్పుడు చేయకుండా వాష్రూమ్ నుండి బయటకు వచ్చేశాడు. ధీర కూర్చున్న వైపుగా నడుస్తున్న విక్రమ్కు ఒక మహిళ మాటలు అనుకోకుండా అతని చెవిన పడ్డాయి. వదినా, మా ఆడబిడ్డ వాళ్ళు 2 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నారు. మొన్న వాళ్ళు వస్తూ కొంత బంగారాన్ని తెచ్చారు. అక్కడ బంగారం మనకన్నా చౌక తెలుసా? అయితే ఎంత పడితే అంత తీసుకురావడానికి వీలేదట. మగవారు తమ వెంట 20 గ్రాముల బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చట. అదే మహిళలైతే 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చట. పెద్ద మొత్తంలో తీసుకొస్తే సుంకాలు చెల్లించాల్సి వస్తుందట. ఆ మహిళ పక్కనున్న ఆమె అందుకే విదేశాల నుండి బంగారం దొంగతనంగా తీసుకురావడం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో అంటూ దీర్ఘం తీసింది. ఆ మాటలు విన్న విక్రమ్ ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు. బంగారాన్ని కనపడని ప్రదేశాల్లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారన్న వార్తలు పేపర్లలో చాలాసార్లు చదివి ఉన్నాడు. వాష్రూంలో బూట్లు మార్చుకున్న వారిద్దరూ బంగారాన్నో లేదా మరో విలువైన దాన్నో స్మగ్లింగ్ చేస్తూ ఉండవచ్చు అన్న అనుమానం వచ్చింది. వెంటనే ఎన్సీసీ నోడల్ అధికారి ధర్మేంద్ర సింగ్ దగ్గరికి వెళ్ళి తను చూసింది చెప్పి తన అనుమానాన్ని కూడా విప్పి చెప్పాడు. వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న వారిని చూపించాడు. ధర్మేంద్ర సింగ్, ఆర్ యూ ష్యూర్ అబౌట్ ఇట్ అని అడిగాడు. విక్రమ్ అవునన్నట్లు తల ఊపాడు. ధర్మేంద్ర సింగ్ వెంటనే కస్టమ్స్ అధికారుల దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని విక్రమ్ చెప్పిన విషయాన్ని వారికి చెప్పాడు. వారు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ను, గడ్డం మనిషిని చుట్టుముట్టి బలవంతాన చెక్కింగ్ రూమ్కు తీసుకెళ్లడం విక్రమ్కు కనిపించింది. 10 నిమిషాల తర్వాత ఇద్దరు కస్టమ్స్ అధికారులు ధర్మేంద్ర సింగ్, విక్రమ్ల దగ్గరకు వచ్చి, మీరు గమనించిన విషయం వెంటనే మాకు తెలియజేయడం చాలా మేలైంది. 3 కోట్ల విలువగల డైమండ్స్ ఆ బూట్లలో కనుగొన్నాం. వారిని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తున్నాం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కరచాలనం చేశారు. విక్రమ్ భుజం తట్టి, నీ సునిశ్చిత పరిశీలన చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ మై బాయ్, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ అభినందించారు. ధీరతో పాటు సహచర విద్యార్థులంతా చప్పట్లతో విక్రమ్కు అభినందనలు తెలియజేశారు. కస్టమ్స్ అధికారులు ఈ విషయాన్ని వారు ప్రయాణిస్తున్న విమాన సిబ్బందికి తెలియజేశారు. ఫ్లైట్లో ధర్మేంద్ర సింగ్ బెటాలియన్కు స్పెషల్ ట్రీట్ లభించింది. ట్రెక్కింగ్ ముగించుకొని కాలేజీకి తిరిగి వచ్చాక
ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడడంతో విక్రమ్ ధీరాలు పూర్తిగా చదువుల్లో మునిగిపోయారు. డిగ్రీ పాస్ అయ్యాక ఇద్దరు సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు. సంవత్సరం పాటు ఇద్దరు హైదరాబాద్లో సివిల్స్కు కోచింగ్ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలో ఇద్దరు సఫలీకృతం కాలేకపోయారు. కొద్దిగా నిరాశ చెందారు. ఈ లోపల రాష్ట్రంలో పడిన ఎస్ఐ రిక్రూట్మెంట్ టెస్ట్ రాసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు. ఉద్యోగాలు రాగానే ఇరువైపులా పెద్దలు వారి ఇష్టాన్ని తెలుసుకుని వారికి పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత జనవరి నెలలో వాళ్ళిద్దరూ హనీమూన్ కోసం మరలా మనాలి వెళ్లారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి కాగానే మొదట్లో ఇద్దరికీ వేరువేరు చోట్ల పోస్టింగ్ వచ్చింది. ధీరకు పోస్టింగ్ వచ్చిన ఊర్లో కాపురం పెట్టి విక్రమ్ తన పోస్టింగ్ ఉన్న ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇద్దరూ తమ తమ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న క్షణం నుండి సక్రమంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. పోలీస్ అనే గర్వం లేకుండా తమ పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజల మాన ప్రాణ ధన రక్షణే తమ ధ్యేయంగా పనిచేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నేరాలకు పాల్పడిన వారిలో సైతం సత్ప్రవర్తన కలిగే విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అనేక మందిలో మార్పు తీసుకువస్తూ తమదైన శైలిలో సామాజిక బాధ్యతతో కూడిన విధులు నిర్వహించారు. నేరస్తులు ఎక్కడ దాక్కున్నా వారిని కనుగొని వెంటాడి వేటాడి బంధించేవారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ కరుడుగట్టిన నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా నిలిచారు. తమ విధి నిర్వహణలో ప్రజా మన్ననలతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు. పెళ్ళైన 2 సంవత్సరాలకు ధీర ఒక పాపకు జన్మనిచ్చింది. 3 సంవత్సరాల్లో ఇద్దరూ ఒకే స్టేషన్కు ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. మళ్ళీ ఇద్దరూ సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో పట్టణ పరిసరాలకు దూరంగా ఉన్న గ్రామాలకు రాత్రిపూట ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, రోడ్డు దొంగతనాలు ఎక్కువవుతున్నాయని, పోలీసులు ఈ విషయంలో ఏమీ పట్టించుకోవడం లేదని పేపర్లలో వార్తలు వచ్చాయి. అర్ధరాత్రి పూట కారులో కానీ బైక్ మీద కానీ ప్రయాణించే వారిని అడ్డుకొని డబ్బు నగలు తీసుకొని వెహికల్ని కూడా తీసుకొని దొంగలు పారిపోతున్నారు. 3 రోజుల క్రితం 2 వ్యక్తులు తమ దగ్గరున్న డబ్బులతో పాటు తమ కారు కూడా తీసుకెళ్లారని కంప్లైంట్ చేశారు. రాత్రిపూట ఆ రోడ్డులో అప్పుడప్పుడు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించినా లాభం లేకపోయింది. విక్రమ్ ధీర ఆ విషయం తేల్చుకోవాలని అనుకున్నారు. 2 సార్లు ఆ రోడ్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న చుట్టాల ఇంటికి కారులో వెళ్ళి అర్ధరాత్రి తిరిగి వచ్చేవారు. 2 సార్లు ఎవరూ ఎదురు కాలేదు. ఈరోజు స్నేహితుడి పెళ్లికి వెళ్ళి వస్తూ ఉంటే జరిగిన సంఘటనల్లో ముందుగా అనుకున్న ప్రకారమే దొంగలను కన్ఫ్యూజ్ చేయడానికే ధీర అరవడం, విక్రమ్ ఖాళీ బ్రీఫ్ కేసుతో పరిగెత్తడం జరిగింది. రోడ్డు మీద కాకుండా కావాలనే పొలాల్లోకి వాళ్ళని తీసుకెళ్లి స్పృహ తప్పేలా కొట్టి బంధించడం జరిగింది. కారులో ఉన్న పాప ఏడుపుతో ధీర ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. విక్రమ్ కౌగుల నుండి విడివడి కారు డోర్ తీసి పాపను ఎత్తుకుంది. చినుకులు మొదలయ్యేసరికి ఇద్దరు కారులో కూర్చున్నారు. అప్పుడే పోలీస్ వాహనాలు సైరన్ మోగించుకుంటూ వచ్చేశాయి. నేరస్తుల్ని పోలీస్ వాహనాల్లో ఎక్కించి అవి బయలుదేరాక వాటి వెనకే విక్రమ్ తన కారును పోనిచ్చాడు. ఉదయం విక్రమ్ ధీరా స్టేషన్కు వచ్చేసరికి కానిస్టేబుల్ సత్యం వచ్చి, సార్, నిన్న మీ కారు కింద పడిన అతను మీతో ప్రైవేట్గా మాట్లాడాలని చాలాసార్లు అడిగాడు అన్నాడు. ఏం మాట్లాడతారట? సరే తీసుకురా అన్నాడు విక్రమ్. సత్యం అతన్ని తీసుకువచ్చాడు. అతను వస్తూనే విక్రమ్కు ధీరకు నమస్కారం చేశాడు. సార్, నా పేరు విజయ్ కుమార్, నాకు ఆ దొంగలకు ఏ సంబంధం లేదండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దొంగలతో పాటుగా వచ్చి దొంగతనానికి సహకరించి దొంగలతో సంబంధం లేదని చెబితే నమ్మడానికి మేమెలా కనపడుతున్నాం? లాఠీ చేత్తో తిప్పుతూ గద్దించాడు విక్రమ్. ఒట్టు సార్, నేను చెప్పేది నమ్మండి అంటూ అతను విక్రమ్ కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ధీర అతన్ని లేవమని చెప్పి, విక్రమ్, అతను ఏం చెబుతాడో విందాం అని విజయకుమార్ వైపు తిరిగి, ఏం చెబుతావో చెప్పు, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మేం కనిపెట్టగలం అధికార స్వరంతో అంది. మా నాన్న ఆటో డ్రైవర్, డిగ్రీ దాకా అతి కష్టం మీద చదివాను. పై చదువులకు డబ్బు లేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. అప్పుడే మా అమ్మకు జబ్బు చేసింది. డాక్టర్కు చూపిస్తే ఖరీదైన మందులు వాడాలని అన్నాడు. నాన్న తెచ్చే డబ్బులు సరిపోవడం లేదు. నేను కూడా ఎంతో కొంత సంపాదించాలని పెట్రోల్ బంక్లో జాబ్కు కుదిరాను. అక్కడి వాళ్ళ సవాసంతో క్లబ్కు వెళ్ళడం, పేకాట ఆడడం అలవాటైంది. నాకు వచ్చిన జీతం మొత్తం పేకాట్లో పెట్టి ఓడిపోయాను. 3 రోజుల కిందట మా నాన్న ఆటో కిరాయికి వెళ్తూ అమ్మకు మందులు తీసుకురమ్మని డబ్బులిచ్చాడు. ఆ డబ్బులు చూడగానే పోయిన డబ్బులు తిరిగి సంపాదించాలనే ఆశతో తిరిగి క్లబ్కు వెళ్ళాను. అక్కడి వాళ్ళు పెద్ద కిలాడి మోసగాళ్ళని తెలుసుకునేసరికి నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మోసంతో ఆడుతున్నారని వారిని అన్నందుకు నన్ను తిట్టి కొట్టి బయటకు తరిమేశారు. ఆ సమయంలోనే చలపతి అనే అతను పరిచయం అయ్యాడు. నా సంగతి విని జారితో మందులకు డబ్బులిచ్చాడు. బాగా డబ్బులు సంపాదించే పని చూపెడతానని అనడంతో అతనితో తిరగడం మొదలుపెట్టాను.
ఒక్క రోజులోనే చలపతి నిజస్వరూపం తెలిసింది. అతను ఒక దొంగల ముఠాకు సంబంధించిన వాడని తెలిసి భయం వేసి నేను అతని వెంట రానన్నాను. రానంటే చంపేస్తానని బెదిరించి వెంట తీసుకెళ్లాడు. నిన్న రాత్రి రోడ్డు మీద నెమ్మదిగా వస్తున్న కారుకు అడ్డంగా వెళ్ళి ఆపమని చలపతి చెప్పాడు. నేను బెదురుగా చూస్తూ ఉంటే కత్తి చూపి బెదిరించాడు. నేను ఏమైతే అది అవుతుందనే మొండి ధైర్యంతో మీ కారుకు ఎదురు పరిగెత్తుకుని వచ్చాను. ఇదే సార్ జరిగింది. నేను అరెస్ట్ అయ్యానని తెలిస్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. మా నాన్న పరువు పోయిందని చచ్చిపోతాడు. నేను ఏ నేరం చేయలేదు. బుద్ధి తక్కువై పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకుని చలపతి చేతిలో చిక్కాను. నన్ను క్షమించి వదిలేయండి సార్ అంటూ ఏడవసాగాడు విజయకుమార్. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది విక్రమ్కు. ధీరతో కాసేపు చర్చించాడు. తర్వాత విజయ్తో, నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్మాలంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది, ఎంతమంది ఉన్నది చెప్పాలి అన్నాడు. చెప్పటమే కాదు, మీ వెంట వచ్చి చూపిస్తా సార్ అన్నాడు విజయ్. మొత్తం ఎంతమంది ఉంటారు అడిగింది ధీర. వీళ్ల గ్రూప్లో సుమారు 15 మంది దాకా ఉన్నారు మేడం. నేను 2 స్థావరాలు చూశాను. వాటిని మీకు చూపిస్తాను అన్నాడు. 2 స్థావరాల మీద ఏకకాలంలో రైడింగ్ చేస్తేనే ఫలితం ఉంటుందని ఆలోచించి విక్రమ్ పై అధికారులకు విషయం తెలియజేశాడు. జిల్లా అధికారి అదనపు పోలీస్ బలగాలను విక్రమ్ పోలీస్ స్టేషన్కు పంపించాడు. విక్రమ్ పోలీసుల్ని 2 బృందాలుగా చేసి ఒక బృందాన్ని ధీరను లీడ్ చేయమన్నాడు. ధీర, వేటకు వేళయింది, బయలుదేరు అంటూ ధీర వెంట విజయ్ను పంపించాడు. 2వ బృందాన్ని తీసుకుని విజయ్ చెప్పిన మరో స్థావరానికి బయలుదేరాడు విక్రమ్. ఏకకాలంలో జరిగిన పోలీస్ దాడుల ఫలితంగా లాకప్లో ఉన్నవాళ్ళు కాక మరో 6 దొంగలు పట్టుబడ్డారు. వారు దోచుకున్న డబ్బులు, నగలు కూడా కొన్ని దొరికాయి. దారిదేపుడి దొంగల్ని చాకచక్యంగా పట్టుకున్నందుకు పోలీస్ క్లబ్లో విక్రమ్, ధీరాలకు అభినందన సభను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇచ్చే అవార్డుల కోసం వారిద్దరి పేర్లను ఎంపిక చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపించాడు. విక్రమ్ కోరిక మీద ఎఫ్ఐఆర్లో విజయకుమార్ పేరు లేకుండా చేశారు. 3 సంవత్సరాల కాలం గిర్రున తిరిగిపోయింది. ధీర ఐపీఎస్కు సెలెక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సూరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది. విక్రమ్ ఐపీఎస్కు సెలెక్ట్ కాలేదు. ఐఆర్ఎస్ సెలక్షన్ వచ్చినా వెళ్ళలేదు. ప్రస్తుతం డిపార్ట్మెంట్ ప్రమోషన్ లిస్టులో ఉన్నాడు. విక్రమ్ పర్యవేక్షణలో విజయకుమార్ శ్రద్ధగా చదివి కానిస్టేబుల్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాడు. శిక్షణ ముగిశాక ప్రస్తుతం విక్రమ్ ఎస్ఐగా పనిచేసే స్టేషన్లోకే కానిస్టేబుల్గా విధుల్లోకి చేరాడు. ఆ రోజు విజయకుమార్ రాత్రి 11 గంటలకు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న రోడ్డుపై స్కూటీ మీద స్టేషన్ నుండి ఇంటికి వెళ్తున్నాడు. అనుకోకుండా రైల్వే ట్రాక్ వైపు చూసి స్కూటీ ఆఫ్ చేశాడు. ఒక యువతి రైలు పట్టాలను దాటుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నది. విజయకుమార్ పోలీస్ డ్రెస్ను చూస్తూనే, సార్ నన్ను కాపాడండి అంటూ చేతులు జోడించి వేడుకుంది. ఎవరు మీరు, మీకేమైంది అడిగాడు విజయ్. నన్ను 2 రౌడీలు తరుముకుంటూ వస్తున్నారు, ప్లీజ్ ముందు ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి అంటూ స్కూటీ ఎక్కింది. విజయకుమార్ తల పంకించి స్కూటీ స్టార్ట్ చేసి పక్కనున్న సందులోకి పొనిచ్చి ఆపాడు. విజయకుమార్ ఆమెను పక్కనే ఉన్న చెట్ల చాటుకు తీసుకెళ్లి కనిపించకుండా దాక్కోమన్నాడు. తాను స్కూటీ మీద తిరిగి మెయిన్ రోడ్ మీదకు వచ్చాడు. ఎవరో 2 మనుషులు రోడ్డు మీద అటు ఇటు తచ్చాడుతూ కనిపించారు. స్కూటీ వారి పక్కగా ఆపి, ఎవరు మీరు, అర్ధరాత్రి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ అధికార స్వరంతో ప్రశ్నించాడు. వారిద్దరూ విజయకుమార్ను చూస్తూనే తడబడుతూ, ఏమీ లేదు సార్, మా స్నేహితుని ఇంటి అడ్రస్ పోగొట్టుకున్నాం, ఇదే ఏరియా అని గుర్తు, అందుకే వెళ్తున్నాం అన్నాడు ఒకడు నసుగుతూ. మీ స్నేహితుని పేరు? పేరు వెంకటేశ్వర్లు. ఇంటి పేరు? సరిగ్గా గుర్తులే సార్, ఈ చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేం, రేపు ఉదయం వచ్చి కలుస్తానులేండి మా స్నేహితుడిని అంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు ఆ 2 మనుషులు. విజయకుమార్ వారు వెళ్ళిపోయేదాకా ఆగి తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్పు, మీరెవరు, వాళ్ళెందుకు మీ వెంట పడ్డారు అడిగాడు. ఆమె భోరుమంటూ ఏడుస్తూ కూలబడిపోయింది. కాసేపటికి తేరుకొని, నా పేరు కళ్యాణి, నాది ఈ ఊరు కాదు, నన్ను కొంతమంది దుర్మార్గులు 2 రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చారు. వాళ్ళ ఆధీనంలో ఇంకా 10 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ వివిధ ప్రదేశాల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. రేపు మమ్మల్ని అందరినీ ముంబై తరలించాలని ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను. 2 నా వెంట పడ్డారు. వారికి చిక్కే కన్నా చావే నయమని ట్రైన్ కింద పడాలని చూస్తూ ఉంటే ట్రైన్ రాలేదు. ఈలోగా వాళ్ళని చూసి భయంతో ఇటు పరిగెత్తుకుని వస్తే మీరు కనిపించారు అంది. కళ్యాణి చెప్పింది విని ఒక క్షణం కలవరపడ్డాడు విజయకుమార్. ఆ కిడ్నాప్ ముఠా వాళ్ళు ఉండేది ఎక్కడో గుర్తుపట్టగలరా అడిగాడు. గుర్తుపట్టగలననే అనుకుంటున్నాను.
వాళ్ళు ఉండే ఇంటికి ఎదురుగా ఒక మసీదు ఉంది. నమాజ్ వినిపించేది. అక్కడి నుంచి పారిపోయి వచ్చేటప్పుడు దగ్గరలో ఒక సినిమా హాల్ను చూశాను. రైల్వే ట్రాక్కు ఫర్లాంగ్ దూరంలో ఆ ఇల్లు ఉందనుకుంటాను అంది కళ్యాణి. సెల్ తీసి విక్రమ్కి ఫోన్ చేసి, సార్ మరో వేటకు వేళయింది అని వివరాలు చెప్పి లొకేషన్ షేర్ చేశాడు విజయకుమార్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెరువు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.